దేవుడు మీకు 5 శక్తివంతమైన వాగ్దానాలు ఇస్తున్నాడు. మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. దేవుడు నిన్ను అన్నిటి నుండి రక్షిస్తాడు. ఆయన మిమ్మల్ని ప్రతి ప్రమాదం నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి విధమైన భయాల నుంచి విడిపిస్తాడు. మీ జీవితానికి ఎదురయ్యే ప్రతి ఇబ్బంది నుండి యేసయ్యను కాపాడతాడు. ఆయన ఎప్పుడు నిద్రపోడు, కునుకడని వాక్యం సెలవిస్తుంది. తన పిల్లలను పట్టించుకోవడం ఎన్నడూ మానడు. మీరు ఇంట్లో ఉన్నా, పనిలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా లేదా నిద్రపోతున్న దేవుడు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాడు. మీ చుట్టూ సమస్యలు ఉండవచ్చు, కానీ దేవుడు ప్రతి సమస్య కంటే గొప్పవాడు. కాబట్టి భయపడకండి, ప్రభువు నమ్మండి. ఎందుకంటే ఆయనే మీకు తోడు, ఆయన మీ రక్షకుడు. ఆయన మీకు తోడుగా ఉన్నప్పుడు ఆయన శక్తివంతమైన హస్తం మీ పైన ఉందని నమ్మకంతో మీరు ధైర్యంగా ముందుకు సాగవచ్చు. రెండవ వాగ్దానం, దేవుడు ఎల్లప్పుడు మీ ప్రార్థనలు వింటాడు. మీరు చేసే ప్రతి ప్రార్థన దేవునికి వినపడుతుంది. మీరు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. మీ మనసులో ఉండి వచ్చే ప్రతి మాట దేవుడు వింటాడు. మీ బాధను ఎవరు అర్థం చేసుకున్నప్పుడు కూడా దేవుడు అర్థం చేసుకుంటాడు. కొన్నిసార్లు ఆయన నుండి జవాబు త్వరగా వస్తుంది, కొన్నిసార్లు మనం వేచి ఉండమని అడుగుతాడు, కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. కానీ వేచి ఉండడం అంటే దేవుడు మిమ్మల్ని మర్చిపోయాడని కాదు, సరైన సమయంలో ఆయన మీకోసం అన్నిటికంటే మంచి జవాబును సిద్ధం చేస్తున్నాను అర్థం. ప్రార్థన చేయడం ఎప్పుడు ఆపకండి, ఎందుకంటే ప్రార్థన మనల్ని దేవుడికి దగ్గరగా చేస్తుంది. నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థించండి, కొనసాగించండి. ఆయన మీ ప్రతి అంశాలు తీరుస్తాడు, ప్రతి కష్టాన్ని చెడిపిస్తాడు. తగిన సమయంలో దేవుడు మీ ప్రార్థన జవాబిస్తాడు. మూడవ వాగ్దానం, దేవుడు మీ ప్రతి కన్నిటిని తుడిచివేస్తాడు. జీవితం ఎల్లప్పుడూ సులభంగా, సుఖంగా ఉండదు. మనం అందరం బాధలు, నిరాశలు, రోగాలు, అనారోగ్యాలు, నష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం. మన మనసు విరిగిపోయి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చే సమయాలు కూడా ఉంటాయి. కానీ మీరు కాచే ప్రతి కన్నీటి చుక్కను దేవుడు చూస్తాడు. ఆయనకు మీ దుఃఖం తెలుసు, మీ బాధ ఆయనకు అర్థమవుతుంది. బాధలో ఉన్న వారికి ఆయన చాలా దగ్గరగా ఉంటాడు, మరి వాళ్ళకి ఓదార్పునిస్తాడు. బలహీనంగా ఉన్న వారికి ఆయన బలాన్ని ఇస్తాడు. నాలుగో వాగ్దానం, దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాడు. యేసయ్య మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని మాట ఇచ్చాడు. దీని అర్థం ఏమిటంటే మీరు ఎప్పుడు ఒంటరివారు కాదు, ఒంటరిగా మీరు లేరు. మీరు ఎక్కడికి వెళ్ళినా, దేన్ని ఎదుర్కొన్నా దేవుడు మీ పక్కనే ఉంటాడు. మీరు భయపడినప్పుడు ఆయన మీకు ధైర్యాన్ని ఇస్తాడు. మీరు బలహీనంగా ఉన్నప్పుడు ఆయన మీకు బలాన్ని ఇస్తాడు. మీరు ఏం చేయాలో తెలియనప్పుడు ఆయన మీకు జ్ఞానాన్ని ఇచ్చి, మీకు బుద్ధినిచ్చి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన మీతో ఉంటే ఈ లోకం ఇవ్వలేని సమాధానము దేవుడు మీకు ఇస్తాడు. ఆయన మీ తోడుగా ఉన్నాడు కాబట్టి మీరు ప్రతి పరిస్థితిని నమ్మకంతో ఎదుర్కోవచ్చు. ఐదో వాగ్దానం, దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. మనుషులు మనల్ని బాధ పెట్టవచ్చు, స్నేహితులు మనల్ని విడిచిపెట్టొచ్చు, బంధువులు మనల్ని విడిచిపెట్టొచ్చు, దూరం అవ్వచ్చు. మీకు చాలా దగ్గర ఉన్నవారు కూడా ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండకపోవచ్చు, కానీ దేవుడు తన పిల్లలు ఎన్నడూ విడిచిపెట్టాడు. ఆయన ప్రేమ ఎప్పటికీ మారదు. ఆయన నమ్మకం ఎన్నటికీ అందం కాదు. మీ మంచి రోజులో, మీ కష్ట రోజులో ప్రతిసారి దేవుడు మీకు తోడుగానే ఉంటాడు. మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపించినప్పుడు దేవుడు మీ పక్కనే నిలబడి ఉన్నాడని గుర్తుంచుకోండి. దేవుడు